హాయ్ అండి. వెల్కమ్ టు ఒక మంచి మాట. వర్షాకాలం వచ్చేసింది. మరి వర్షాకాలంతో పాటు దోమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ సీజన్లో. మరి ఈ దోమల బెడద నుండి బయటపడాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. దోమలు ఇంటిలోకి రాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి బయట పరిసరాలు నీట్గా లేకపోవటం వల్లనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి. మనం వాడే డస్ట్బిన్కి మూత ఉండేలా చూసుకోవాలి. ఇంటి బయట కాల్వలో చెత్తను వేయకుండా ఉండాలి. సాయంత్రం కాగానే తలుపులు, కిటికీలను మూసివేయాలి. ఇంటి బయట ఉండే గేట్స్కి దోమల నెట్ వేయించుకుంటే మంచిది. ఇంకా ఇంట్లో కర్పూరం కాల్చటం వల్ల దోమలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా లవంగాలను పొడి చేసి కొంచెం వాటర్లో కలిపి నిమ్మరసాన్ని కూడా ఆ వాటర్లో వేసి ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసి ముఖ్యంగా కిటికీలు, తలుపుల మీద స్ప్రే చేయటం ద్వారా ఆ స్మెల్కి దోమలు అనేవి ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. మీ ఇంట్లో తులసి మరియు వేప చెట్టు ఉంటే దోమలు రావటానికి అవకాశం ఉండదంట. ఈ చిన్న టిప్స్ పాటిస్తే దోమలు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు